ఇక కేసీఆర్పై ఛార్జ్షీట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో తుది నేరాభియోగాల దాఖలుకు సిట్ ఏర్పాట్లు. పక్కా ఆధారాలతో అభియోగాలు, సాక్షులుగా రివ్యూ కమిటీలోని అధికారులు. అప్రూవర్గా ఒక ఐఏఎస్ అధికారి, నిందితుల జాబితాలో ప్రభాకర్ రావు కొడుకు ఉండబోతుందంట. కేసీఆర్పై ఛార్జ్షీట్ వేస్తారనే ఏమేస్తారు చూద్దాం. కేసీఆర్పై ఛార్జ్షీట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో నేరాభియోగ పత్రం మీన్స్ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించినట్టు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, మరికొందరు ప్రముఖుల పాత్రపై సాక్ష్యాధారాలను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఛార్జ్షీట్ దాఖలు కోసం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. సిట్ చీఫ్ బుధవారం దర్యాప్తు బృందంతో సమావేశమయ్యారు. ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర వహించిన ఒకరిద్దరిని ఛార్జ్షీట్ వేసేలోపు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కొత్తగా మరో ఐదారుగురు పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసును అధికారులు 2 కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అధికార మార్గాల్లో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్, మావోయిస్టుల పేరిట ఒకటిగా అనాధికారికంగా ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో, కార్యాలయాల్లో జరిగిన ట్యాపింగ్ వ్యవహారం మరొకటి. ఇందులో అధికారిక మార్గంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన బృందం నిఘా బెదిరింపులకు సంబంధించి అప్పటి టాస్క్ ఫోర్స్ చీఫ్ రాధాకిషన్ రావు పాత్రపై ఇప్పటి వరకు లభించిన ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలుకు సిట్ అధికారులు సన్నద్ధమైనట్లు తెలిసింది. ట్యాపింగ్ కోసం ఆదేశాలు ఇవ్వడం, రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొందడం నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాటి మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులతో పాటు మరో 2 ప్రముఖుల పాత్రపై పూర్తి సాక్ష్యాధారాలతో నేరాభియోగాలు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్కు అనుమతించిన రివ్యూ కమిటీలోని అధికారులను ఈ కేసులో సాక్షులుగా ఒక ఐఏఎస్ అధికారిని అప్రూవల్గా చూపించనున్నట్లు తెలిసింది. ట్యాపింగ్ సమాచారాన్ని అడ్డం పెట్టుకొని సదరు ఐఏఎస్ అధికారి ద్వారా భూములు గోల్మాల్ జరిగిన వ్యవహారంలో లబ్ధి పొందిన వారి ఆధారాలను సిట్ అధికారులు సేకరించినట్టు సమాచారం. ఇక ఈ కేసులో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును నిందితుల జాబితాలోకి చేర్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదై 2 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన సిట్టు దర్యాప్తును సమీక్షించుకొని తదుపరి చర్యల కోసం ఒక వ్యూహాన్ని రూపొందించుకున్నట్లు సమాచారం అందుతుంది. నిజంగా కేసీఆర్ పైన ఛార్జ్షీట్ వేస్తారా? మొత్తం ఒకే కులపొలను పెట్టుకున్న కేసీఆర్, ప్రభాకర్ రావు పంట వండింది కదిగా, కిషన్ రావు అయింది కదా, ప్రణీత్ రావు డిఎస్పీ నుంచి ఎస్ఐగా డిమోట్ అయిపోయింది కదా. అందులోంచే మనం అధికారంలో ఉన్నాం, మన దగ్గర బలం ఉన్నది, మనల్ని కొట్టేటోడు ఎవడు లేదు అంటే ఆ కాలం సమాధానం చెప్తుంది. కాలగర్భంలో కలిసిపోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాలానికి ఎవడు అతిథులు కాదురా, నువ్వు నేను, సీఎం పిఎం, చిన్నోడు పెద్దోడు ఎవడు అతిథులు కాదు. మనం చేసే కర్మ గెట్ బ్యాక్. నువ్వు అనుకున్నావు నాతో పోటుగాడు లేడని, ప్రజలు గుద్దుతే కాంగ్రెస్ వచ్చింది, అక్కడ కథమైనవా నువ్వు? ఎవరిని పడితే బండి సంజయ్ పైన ఫోన్ ట్యాపింగ్ కేసు నీ మీద ఎవడు కొట్లాడితే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్లు ట్యాప్ చేయించిన ఈటల రాజేందర్, బండి సంజయ్, బడబడ నేతలందరూ. చివరికి ఏమైంది? కేసుల చుట్టూరు తిరుక్కొని ఆగమాగం అవుతున్నావు నువ్వు ఇప్పుడు. అందుంచే కాలం సమాధానం చెప్తుంది అంటారు, ఊరికనే కాదు. కేసీఆర్ పైన ఛార్జ్షీట్ వేయబోతున్నదా, ఏమవుతుందో చూడాలి మరి.